నమస్కారం. నా పేరు శ్రేణ. నేను ఈరోజు మహాభారతాన్ని తెలుగులో రచించిన ముగ్గురు కవులు నన్నయ్య, తిక్కన, ఎర్రన గురించి మాట్లాడబోతున్నాను. వీరిని కవిత్రయం అని కూడా పిలుస్తారు. తింటే గారలే తినాలి, వింటే భారతమే వినాలి అనే సామెత విన్నారు కదా. అలాంటి గొప్ప మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడు రచించగా మన తెలుగు భాషలో నన్నయ్య, తిక్కన, ఎర్రన రచించారు. నన్నయ్య 11వ శతాబ్దానికి చెందినవారు. నన్నయ్య మహాభారతంలో ఆది పర్వం, సభా పర్వం, అరణ్య పర్వంలో కొంత భాగాన్ని రచించారు. తిక్కన 13వ శతాబ్దానికి చెందినవారు. తిక్కన మహాభారతంలో విరాట పర్వంలో 15 పర్వాలని రచించారు. ఎర్రన 14వ శతాబ్దానికి చెందినవారు. ఎర్రన మహాభారతంలో అరణ్య పర్వంలో నన్నయ్య రాయగా మిలిగిన భాగాన్ని ఎర్రన పూర్తి చేశారు. యదో ధర్మ తదో జయ, ఎక్కడ ధర్మం ఉందునో అక్కడే విజయం ఉందును. మహాభారతం అనేది కథ కాదు, మన జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపిస్తుంది. అటువంటి మహాభారతాన్ని తెలుగు భాషలో మనకు అందించినందుకు కవిత్రయం కవులకు ధన్యవాదములు.